నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి వైసీపీలోకి ప్రభాస్ బంధువు ఎంట్రీ ఇస్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. ఇంతకీ ఎవరా బంధువు ఏంటి అనే దాని మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పటివరకు చూస్తున్నట్టయితే వైసీపీల నుంచి వెళ్ళి బయటికి వెళ్ళిన వాళ్ళ సంఖ్య ఎక్కువ కనబడుతుంది మనకి. కానీ ఇప్పుడు వైసీపీలోకి ప్రభాస్ బంధువు వస్తున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అంటే ఏ నియోజకవర్గం నుంచి తను పోటీ చేయబోతున్నారు ఒకవేళ వస్తే? అదే మా ప్రభాస్ బంధువు అంటే ఎవరో కూడా కాదు, ఒకప్పటి ప్రముఖ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి భార్య, ఆమె పేరు శ్యామలాదేవి గారు. ఆమె అంతకుముందు నర్సపూర్ లోక్సభ నుంచి కృష్ణరాజు గారు కూడా గెలిచారు లోక్సభకి. తర్వాత కాకినాడ నుంచి కూడా గెలిచారు ఆయన. కాకినాడ నుంచి గెలిచినప్పుడు సహాయ రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్లో, మన ఈయన వాజ్పేయి గారి ప్రభుత్వంలో. రాజకీయాలు కృష్ణరాజు గారి కుటుంబానికి కొత్త ఏం కాదు. వాళ్ళు మొగల్తూరుకి జమీందారు ఆయన, రాజవంశం అంటే కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆయనే. శ్యామల గారు, ఈయన కృష్ణరాజు గారు రాజకీయాల్లో ఉన్నంత వరకు అసలు ఆమె ఇప్పుడు రాజకీయాల వైపు చూసిన మనిషి కాదు, గృహిణిగానే ఉన్నారు. ఐ థింక్ ఇద్దరు ఆడపిల్లలకి, వాళ్ళిద్దరిని పెంచుకోవటం, వాళ్ళ పెళ్ళిళ్ళు ఈ వ్యవహారాల్లోనే ఉండేది. ఆమె కూడా మనిషి స్వాభావికంగా మంచి మనిషి, మృదు స్వభావి, ఎక్కడ వివాదాలు కానీ ఎవరితోనూ అట్లా లేదు. కృష్ణరాజు గారి భార్య అని అన్నప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ మర్యాదలకు తగ్గట్టు వినయంగానే ఆమె అందరితో ప్రవర్తించడం అయితే గమనించాం మనం. ఇప్పుడు ఆమె వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయిస్తున్నారు అంటే స్థానికంగా వాళ్ళకి నర్సాపూర్లో కొంత ఆ కుటుంబానికి ఒక గౌరవం, ఒక ప్రభావం అనేది ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ తరఫున ఇంతకుముందు రఘురామకృష్ణరాజు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రస్తుతం. ఆయన వైఎస్ఆర్సీపీతో తీవ్రంగా విభేదించడం, అసలు ఆయన నియోజకవర్గానికి 3.5 ఏళ్ల పాటు రాలేని పరిస్థితి సృష్టించారు. కోర్టు నుంచి పర్మిషన్ రావాల్సిన పరిస్థితి వచ్చింది. అన్న ముందేమో ఆయన్ని సిఐడి ద్వారా ఒక రకంగా అక్రమంగా అరెస్ట్ చేయించి 3rd డిగ్రీ కూడా ప్రయోగించారు. దాంతో ఆ ప్రాంతంలో నర్సాపూర్ నియోజకవర్గం అనేది ఎక్కువ వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మరి ఈమె పేరు శ్యామల గారు కనుక ఒకవేళ అక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడ వీళ్ళ సామాజిక వర్గం కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంది. అంటే వీళ్ళు క్షత్రియ సామాజిక వర్గం, అట్లా కాకుండా కాపు సామాజిక వర్గం కూడా ఉన్నారు, ఇతర బీసీ సామాజిక వర్గం కూడా ఒక గుడ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ దృష్ట్యా ఒకవేళ కనుక వైఎస్ఆర్సీపీలో కనుక వాళ్ళు పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేసే అవకాశం అయితే ఉంటుందమ్మా. అంటే పోటీ చేస్తే అంటే ఇప్పుడు ఎలా చూడాలి సార్? ఇప్పుడు పోటీ చేస్తారు, బాగానే ఉంది. పోటీ చేసినాక వీళ్ళు ప్రజల్లో ఉంటారా ఉండరా? ఎందుకంటే చాలా మంది ఇప్పుడు వైసీపీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేలు ప్రజల్లో లేరని చెప్పేసి ప్రజల నుంచి తీవ్రత అంటే వ్యతిరేకత ఏర్పడింది. సో ఇప్పుడు ఇట్లాంటి ఒక పెద్ద సెలబ్రిటీ అంటే కృష్ణంరాజు గారి వైఫ్ వచ్చి ప్రజల్లో ఉంటారు అని ప్రజలు నమ్ముతారంటారా? ఆమె కోట్లు పడతాయి అంటారా? ఓకే, మంచి క్వశ్చన్ అమ్మా. అది వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులకు సంబంధించినంత వరకు వాళ్ళ మీద వచ్చిన వ్యతిరేకత కన్నా ముఖ్యమంత్రి మీద పరిపాలనా పరంగా వచ్చిన వ్యతిరేకత ఎక్కువ. చాలామంది నిజానికి వాళ్ళ ప్రమేయం ఏమి లేదు ఈ ప్రభుత్వ విధానాల్లో కానీ, ప్రభుత్వం జరిగిన కుంభకోణాల్లో కానీ, లేకపోతే ప్రకృతి వనరుల దోపిడీలో కానీ ఎక్కువగా లబ్ధి పొందింది ఏమి లేదు. ఏదో కొద్ది మంది మాత్రం బాగా లబ్ధి పొందారు కానీ మిగిలిన వాళ్ళు యావరేజే. ఎక్కువ పాత్ర వాళ్ళదేం లేదు. మెయిన్ షేర్స్ ప్యాలెస్కి వెళ్ళిపోయినాయి. కాకపోతే మీరు అన్నట్టు బదనామైంది వీళ్ళు, ప్రజల దృష్టిలో అప్రదిష్ట పాలైంది. ఇప్పుడు ఈమె వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తుంది కాబట్టి ఒక మహిళగా బహుశా నేను అనుకోవటం అక్కడి నుంచి రఘురామకృష్ణరాజు గారే పోటీ చేస్తారు. బహుశా టీడీపీ తరఫున ఆయనకే ఎక్కువ ఛాన్స్ ఉందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన పార్టీకి రాజీనామా చేస్తాను పండగ వెళ్ళిన తర్వాత అని చెప్తానే ఉన్నాడు. అంటే ఒకవేళ టీడీపీలో జాయిన్ అవ్వకపోయినా కూడా ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా మనకి వినిపిస్తుంది కదా అంటున్నారు. కానీ అంత కష్టం అమ్మా. ఇండిపెండెంట్ గా ఏదో ఒక పార్టీ అండ అయితే ఉండాలి. ఆయన టీడీపీతో ఆ ఈక్వేషన్ ఎప్పటి నుంచో ఆయన మెయింటైన్ చేసుకుంటున్నాడు.
ఉన్నాడు. ఎందుకంటే ఎట్లాగూ తన ఆ పార్టీని వదిలి వెళ్ళదలుచుకున్నాడు కాబట్టి టీడీపీతో తనకి మొదటి నుంచి కొంత ఇది ఉంది, దాన్ని ఏమంటారు, ర్యాప్ మెయింటైన్ చేస్తున్నాడు. కాబట్టి ఆ తర్వాత నియోజకవర్గ ప్రజలతో కూడా తనకి ఇక్కడికి రాకపోయినా కూడా మెయింటైన్ చేస్తున్నాడు ప్రజలతో సంబంధాలు, వాళ్ళకి ఫోన్ మీద అందుబాటులో ఉండటం, ఇక్కడ తన అనుయాయుల ద్వారా ఎవరికన్నా ఏమైనా పనులు కావాలన్నా ఏదైనా చేయటం చేస్తున్నాడు. తర్వాత ఆయన మీద కూడా అవినీతి కుంభకోణాలు ఏం లేవు. ఫలాంది ఈయన అవినీతి చేశాడు నియోజకవర్గంలో స్థానికంగా, లేకపోతే ఈ కొండ తవ్వుకి వెళ్ళిపోయాడు, గ్రావెల్ తవ్వుకి వెళ్ళిపోయాడు, ఇసుక రీచ్లన్నీ లాక్కుని డబ్బులు సంపాదించాడు, లేకపోతే లిక్కర్ సంపాదించాడని ఎవరు అనలేరు. ఆయన పారిశ్రామికవేత్త మొదటి నుంచి, ఒక పెద్ద గౌరవనీయ కుటుంబం నుంచి వచ్చాడు. కాబట్టి పోటీ అయితే మాత్రం చాలా రమ్స్గానే ఉంటుంది. ఒకవేళ మన కృష్ణరాజు గారు, శ్యామల్ గారును ఈయన గనక అయితే ఈక్వల్ గా, అంటే పోటాపోటీగా ఉంటుంది, హీట్ ఎక్కిన రాజకీయమే ఉంటది. ఎందుకంటే ఇద్దరు ఒకే సామాజిక వర్గం వాళ్ళు ఒకటి, తర్వాత స్థాయి కూడా ఇద్దరికి కూడా ఒక స్థాయి గల కుటుంబాలే. ఆర్థికంగా కూడా ప్రభాస్ ఎంతైనా వాళ్ళ పెద్దమ్మకు పెడతాడు. అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో చూస్తే ఇప్పుడు అన్నదానం, మన అయోధ్య రామ మందిరం ఏమంటారు, రాముడి విగ్రహ ప్రతిష్ఠన కోసం అన్నదానం చేస్తున్నారని చెప్పేసి 50 కోట్ల పైన ఖర్చు చూశాను. సో ఇప్పుడు ఇది వాళ్ళ పెద్దమ్మకు కూడా పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే 50 కోట్లు అన్నదానానికి పెట్టినప్పుడు అన్నట్టు అందులో ఆయన కృష్ణరాజు గారు అంటే తండ్రి లాగా చూసుకుంటాడు. కృష్ణరాజు గారు కూడా మగపిల్లలు లేరు కాబట్టి ఒక కొడుకు లాగానే చూశాడు. ప్రభాస్ ని ఫిలిమ్స్ లో ప్రమోట్ చేయటంలో కూడా ఆయన చాలా కీలక పాత్ర వహించాడు. తండ్రి కొడుకులు అన్నట్టే ఉండేవాళ్ళు. అంటే చాలా వరకు తెలియలేదు, అంటే పెద్ద నాన్న అని చెప్పేసి, అంటే ఫస్ట్ లో ఉన్నప్పుడు సొంత కొడుకే అనుకున్నారు. అవును, అది అట్లాగే చూసేవాడు ఆయన, నిజంగా కూడా అట్లాగే చూసేవాడు. ప్రభాస్ కూడా ఆ కుటుంబం పట్ల, వాళ్ళ పిన్ని శ్యామల్ గారు గాని చెల్లెళ్ళ పట్ల గాని అదే ఆదరణ ఆప్యాయతతో ఉంటాడు. కాబట్టి మీరు అన్నట్టు బయట నుంచి చూసే వాళ్ళకి అన్న కొడుకో తమ్ముడు కొడుకో అనుకోరు, తమ్ముడు కొడుకు, నిజానికైతే తమ్ముడు కొడుకు, కానీ సొంత కొడుకు లాగానే ట్రీట్ చేస్తారు. ఇప్పుడు కూడా శ్యామల్ గారికి ప్రభాస్ అన్న అదే బాధ్యత. ఆయన పెళ్లి విషయంలో కూడా ఎక్కువ శ్యామల్ గారే మాట్లాడుతుంది. అవును సార్, అంటే మీడియా ముందుకు వచ్చి వాళ్ళు క్వశ్చన్స్ అడిగినా కూడా ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అంటే మేము నిర్ణయం తీసుకుంటాం, చెప్తాం, వెల్లడిస్తాం మీడియా పూర్వకంగా అని కూడా చాలా సందర్భంలో చెప్పారు. అండ్ కృష్ణరాజు చనిపోయినప్పుడు కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. అంటే వాళ్ళిద్దరి మధ్యన అంటే తినే వాళ్ళ సొంత అమ్మ అనేలాగా ఉంటది, వాళ్ళు మాట్లాడుకోవడం కానీ చూసుకునే విధానం కానీ. కృష్ణరాజు గారి ఉత్తర క్రియలు అన్ని కూడా మొగల్తూరులో చాలా పెద్ద ఎత్తున చేశారు. అంటే వాళ్ళ కుటుంబ స్థాయికి తగినంత ఎత్తులో చేశారు, మామూలుగా చేయాల. ప్రభాస్ గాని కృష్ణరాజు గారు కూడా స్వతహాగా ఆస్తి బాగుంది. ఆయన గోపీకృష్ణ గ్రానైట్స్ అని ఒక బిజినెస్ చేసి కొంత దెబ్బతిన్నా కూడా మళ్ళీ తర్వాత కాలంలో ఆయన మళ్ళీ ఇతర బిజినెస్లు వ్యవహారాల ద్వారా సినిమాల్లో బాగా సంపాదించి స్థిరపడ్డారు ఆర్థికంగా. దానితో ప్రభాస్ కూడా అందించాడు. ప్రభాస్ ఏమి సొంత బిడ్డ అన్నట్టుగానే ఉండేవాడు కాబట్టి ఆయన డబ్బులు ఈయన పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ప్రేమగా కృష్ణరాజు గారు తగిన రీతిలో నిర్వహించాడని మనం దశదిన కర్మ అవన్నీ విన్నాం, చూసాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మా స్టూడియోకి వచ్చి మీ టైంని ఇక్కడ స్పెండ్ చేసినందుకు మీకు ధన్యవాదాలు.